ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13,05,400 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం 13.9 అడుగులు ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13,05,400 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం 13.9 అడుగులు ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్, అధికారులు 2 ప్రమాదక హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13,05,400 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మోహన్. గుడ్ మార్నింగ్ చక్రి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు గోదావరి ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఎక్కడైతే ఆ వాటర్ ఫ్లో మన నిన్నటి వరకు పెరిగింది, అక్కడ స్లో అవుతుంటే అక్కడ డౌన్ అవుతుంటే ఇక్కడ మన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ వాటర్ ఫ్లో పెరిగి ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా లెవెల్స్ పెరిగే అవకాశాలు కనబడుతూ వస్తాయి. ఈ ఆచారం ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఉదయం 6 గంటల సమయంలో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారికంగా. ఇప్పుడు మనం చూసుకుంటే 7 గంటలకి ఇదే గేజ్ లెవెల్ చూసుకుంటే 14 అడుగులు ఉండగా సర్ప్లస్ ఏదైతే వాటర్ ని 13,22,659 క్యూసెక్ల నీరుని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్యారేజ్ ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ కూడా మనం ఇటీవల వచ్చినటువంటి వాదనలు చూసుకుంటే బ్యారేజ్ కూడా కొంచెం మరమ్మతులకు చేయాల్సి వచ్చిన నేపథ్యంలో అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడెక్కడ కూడా వాటర్ ని ఎక్కువ స్టోరేజ్ చేస్తే బ్యారేజ్ కే ఇబ్బందులు కలిగే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి అధికారులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన వాటర్ వచ్చినట్లు కూడా పూర్తిగా సముద్రంలోకి వదులుతున్నారు. 175 గేట్లు కూడా ఓపెన్ చేసేసారు ఫుల్ గా. ఇప్పుడు ఎక్కడా కూడా వాటర్ ని సర్ప్లైస్ ఉంచట్లేదు. ఇప్పటికీ 13 లక్షల క్యూసెక్లు అంటేనే చూసుకోవచ్చు. మనం ఏదైతే 14 అడుగుల చేరుకున్న నేపథ్యంలో 2వ ప్రమాద హెచ్చరిక అనేది చేస్తారు. ఈ 2వ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతానికి మాత్రం వరద నీటి మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక్కడ కూడా స్థిరంగా కూడా లేదు, పెరుగుతుంది. క్షణక్షణం పెరుగుతూనే వస్తుంది. మరి ఈ పరిస్థితి కొనసాగితే ఆ చుట్టుపక్కల ఏదైతే తూర్పుగోదావరి జిల్లా అలాగే ఈ ఎటువైపు కోనసీమ జిల్లాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయినాయి అని చెప్పుకోవాలి. ఆ గ్రామాలన్నింటికి కూడా రాకపోకలు పొందాయని ఇది అధికారులు అక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా కొంతమంది మొరాయించుకుంటూ కూర్చున్నారు. ఎప్పుడు మాకు ఇదే పరిస్థితి వస్తుంది, ఇక్కడ శాశ్వత పరిష్కారం అనేది చూపించట్లేదు అధికారులు. ఇలాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రం మమ్మల్ని తీసుకెళ్లి స్కూల్స్ లోనో అట్లోనో పునరావాస కేంద్రాల్లో కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తున్నారు. మాకు నిత్యం ఇదే పరిస్థితి అవుతుంది, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి ఇటు లంక గ్రామ ప్రజలందరూ కూడా చెబుతున్నారు, వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా శాశ్వత పరిష్కారానికి దిశగా చూడాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇక మనం చూసుకుంటే గోదావరి బ్యారేజ్ వద్ద మాత్రం ప్రస్తుతం వాటర్ ఫ్లో క్షణక్షణం పెరుగుతుందని చెప్పుకోవాలి. ఈ తీవ్రత కొనసాగితే మాత్రం మరి కొద్దిసేపటికే 3వ ప్రమాద హెచ్చరిక కూడా అనౌన్స్ చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి మరి కొద్దిసేపట్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని. క్షణక్షణం అయితే మాత్రం లంక గ్రామ ప్రజలందరూ కూడా చాలా తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ఏం జరుగుద్ది అనే అంశాన్ని తీసుకుంటూ గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఈ గోదావరి ఏదైతే ఉధృతిని చూడడానికి వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నారు. గోదావరి శాంతించాలని చాలా మంది పూజలు కూడా చేస్తున్నారు. చక్రి.
అయితే మోహన్, బ్యారేజ్ దగ్గర గోదావరి ప్రస్తుతం నీటి మట్టం ఎన్ని అడుగులుగా ఉంది? గోదావరి నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందా మోహన్? ప్రస్తుతం అధికారులు అధికారికంగా చెప్పిన గణాంకాల ప్రకారం చూసుకుంటే కొద్దిసేపటి క్రితం 7 గంటలకు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ ఏదైతే బ్యారేజ్ లెవెల్ అనేది 14 అడుగులకు చేరుకుంది. 14 అడుగులు చేరుకున్న వెంటనే రెండో ప్రమాద హెచ్చరిక అనేది ఇచ్చారు అధికారులు. ఈ ప్రస్తుతం అయితే 14 అడుగుల వద్ద ఉంది. అయితే ఈ ఉధృతి నీటి ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది పెరిగే అవకాశాలే ఉన్నాయి. కానీ ఎందుకంటే అక్కడ భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి తగ్గుతుంటే ఆ వరద నీరంతా కూడా ఒక్కసారిగా వచ్చి గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకుంటుంది. అప్పుడు వాటర్ ఫుల్ గేజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అయితే ఇది ఎక్కువగా ఉండదు, 1 or 2 days లోనే మొత్తం పూర్తిగా వాటర్ క్యూర్ అయిపోద్ది. మొత్తం అంతా కూడా సముద్రంలో కలిపేస్తామని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్పారు సార్. రైట్, థ్యాంక్ యూ మోహన్. Top shot put out.